మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అమ్మ, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడానికి వస్తున్నారు మా వాళ్ళు. ఎన్ని గంటలకు వస్తున్నారమ్మా? బట్ తీసుకెళ్తారు చెత్త తిని. ఈ ప్లాస్టిక్ బాటిల్ ఎవరిది? వాళ్ళదా? ఈ ఈ బార్డర్ ఎవరిది? ఇది మీ బార్డర్లోకి వస్తుందా, వాళ్ళ బార్డర్లోకి వెళ్తుందా? అంతవరకు వాళ్ళదా? వాళ్ళని ఒకసారి పిల్లండి. తీయది ముందు. పికటప్ ద బాటిల్. నీ బ్యాగ్ ఏది? నాకు బ్యాగ్ ఉంది. నీ బ్యాగ్ ఏది? బ్యాగ్లో పోయి. ఉందా? చెత్త డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయా? డస్ట్బిన్స్ ఉన్నాయి మీ దగ్గర? చూపెడతారా? ఈ పాయింట్స్ ఎందుకు వస్తుంది ఇలాగ? అది ఇప్పుడు తుడిసిందా? ఇప్పుడు తుడిసినట్టుగా లేదు కదా. అది నిన్న తుడిసినట్టుగా ఉంది, వదిలేసినట్టుగా ఉంది. ఓకే, ఇరిగిపోయింది. కొత్తది పెట్టుకోండి. షాపులో ఎవరున్నారండి? కలమని చెప్పండి, మొత్తం తీయించండి. ఇవి తీసేవన్నీ కూడా అవే అప్లోడ్ చేసేది. ఇప్పుడు ఆలేసిన చెత్త ఇదంతా కూడా ఇది. మా ఓనర్సా మీరు? మీ ఇంటి ఓనర్సేనా? మరి చెత్తది ఇక్కడ పెట్టారేమిటి? వాళ్ళైనా రెంట్ మీరు తీసుకుంటున్నారు కదా, మరి దీనిలో పడుతుంది కదా. కింద వచ్చేస్తుంది, మొత్తం డ్రైనేజ్లో పడుతుంది. మీరు చెప్పాలి వాళ్ళతోని. లేకపోతే అది సీజ్ చేసేస్తాం, మళ్ళీ తాళం అది వేసేస్తాం. మీకు రెంట్ అది రాదు, ఇబ్బంది పడతారు. వాళ్ళతో చెప్పాల్సింది ఏంటంటే బకెట్లు అది పెట్టి నీట్గా చేసుకోండి, మళ్ళీ ఇచ్చేయండి. మీరు చెప్పండి, ఓనర్గా మీరు చెప్పండి. వీళ్ళు డ్యూటీ ఏం చేయాలి చేస్తారు. చెప్పండి, ఒక మాట చెప్పండి. చెత్తది ఉదయాన్నే ఇలా ఉండకూడదని కూడా చెప్పండి. కమిషనర్ని కూర్చోవచ్చా అండి? మీరు కూర్చోండి. నిన్న జూన్ 2కు 60 ఏళ్ళు కూడా నిండిపోయినాయి. 10,000 ఏమో ఇస్తా అన్నారంట కదా. ఇస్తారా అని అడగాలని, వద్దాల రెడ్డి వస్తే ఆయన్ని అడగాలని అనుకొని కూర్చొని ఉండా. అంటే ఇంతవరకే నేను. అందులో పోయిన సెప్టెంబర్లో బాత్రూమ్ లో పోయి వస్తా కింద పడి ఈ ఎడమ కాలర్ బోన్ కూడా స్లిప్ అయిపోయింది. పూర్తి ఇది లేదు పరిస్థితి. ఏం పేరు మీ పేరు? ఒక్కల నాగరాజు. ఒక్కల నాగరాజు గారు. ఇప్పుడు ఇది మనకి పెన్షన్ మార్పు చేంజ్ చేయడానికి ఏముంది ఆప్షన్ మనకి? ఇప్పుడు మీకు వచ్చేది ఎంత? వీరికి వచ్చేది ఎంత వస్తుంది పెన్షన్? ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ ఇస్తున్నాం మనం. ఒకసారి ఇప్పుడు 10,000 రూపాయలు పెన్షన్ రావాలంటే గవర్నమెంట్ తరఫున మెడికల్ డాక్యుమెంట్స్, రిపోర్ట్స్. అవును, పంపిస్తున్నారు. ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మన మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? తిరుగుతున్నారా? ఫోన్ చేసి రమ్మనండి ఒకసారి. నేను వచ్చానని చెప్పండి. రెప్పటి నుంచి చేసి పంపించడంలో లోపం మన సైడ్ నుంచి, సిబ్బంది నుంచి ఉంటుంది. అది టోటల్గా మున్సిపాలిటీలో ఎంతమంది వ్యక్తులు ఇలాగా ఉన్నారో ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ అవుట్ చేయండి. పిలించండి అమ్మాయిని. ఇద్దరు చనిపోయినారు. అయ్యో, ఇద్దరు. ఏమైందమ్మా? బిడ్డ కొడుకు సన్స్ట్రోక్ కొట్టి కాళహస్తిలో చనిపోయినాడు. కొడుకు చనిపోయి కూడా 9 years అయింది. బిడ్డ చనిపోయి 10 years అయింది. మరి గతంలో ఏం చేసేవారు మీరు? నేను అంతకు ముందు ట్రావెల్ ఏజెన్సీ అని పాస్పోర్ట్స్, ఎయిర్ టికెట్స్, LIC చేసేవాడిని.
ఇది జరక్క ముందు అదే ఇది జరక్క ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా చేయడానికి ఏం లేదు. మరి మీరు ఎలా బతుకుతున్నారమ్మా? పని చేస్తారమ్మా? అంగడి గుడ్డల అంగడికి పోతుంది. కొంచెం బ్యాక్ పోయేస్తానే మన అది పోయిన సెప్టెంబర్ లో కింద పడిపోయినా ఇట్లా ఇలా పడుతున్నారా? ఉండండి జాగ్రత్త. కుడిచే అట్లా మోపుకోగలిగితే అట్లా కదులుతా ఇలా వెనక్కి పెడితే వస్తుంది. వెనక్కి పడిపోయే అట్లా అంటే కుడిచే ఇలా ఉండండి. ఎంత ఇది? 6,000. ఇది వచ్చి 5,000. ఇది 1,000 రూపాయలు. ఇప్పటికైతే 6,000. అంటే మీరు అది ఇది 5,000 చెప్పారా? చూస్తాను తర్వాత చూసుకోండి. మా వాళ్ళు బిహేవియర్ ఎలాగుంటది? వచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడతారా? డబ్బులు ఇచ్చే వాళ్ళు గౌరవంగా మాట్లాడతారా? ఏమి డబ్బులు ఆశించడం కానీ ఏమి చేయరు కదా? కొంచెం వాళ్ళు ఇష్యూ అలాగుంటుంది. ఏ ఇష్యూ చేయదు. అలాగే ఇంటికి వచ్చేస్తారా? అంటే మాకు 3 అంశాలు ముఖ్యం. ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఆశించేది కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎవరైతే పంపిణీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంటింటికే వెళ్ళి ఇవ్వాలి. ఇస్తున్నారు కదా? ఇంటింటికి వెళ్ళినప్పుడు సిబ్బంది తాలూకా పద్ధతి, బిహేవియర్ చక్కగా గౌరవంగా మాట్లాడడం, బాగున్నారా, ఉన్నారని అనడం, అంటే మన ఏదో సొంత డబ్బులు ఇచ్చినట్టుగా కాకుండా గౌరవంగా మాట్లాడాలి. సిబ్బంది బాగా మాట్లాడుతున్నారా? అలాగే ఇంకోటి ఏంటంటే ఏది కూడా ఆశించకూడదు. దీనిలో సభ మీకు 5,000 ఇస్తే దానిలో 1000 తీసుకోవడం, 500 తీసుకోవడం అవ్వడం లేదు కదా? నాకు చాలా ఎవరు ఇస్తున్నారు? మీరే ఇస్తున్నారు ఇక్కడ. వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? కిరణ్మయ్య గారు. ఓకే గుడ్. ఏంటి మీ డిజిగ్నేషన్? హెల్త్ సెక్రటరీ. వెరీ గుడ్. చాలా సంతోషం అమ్మా. మీ పేరమ్మా? శ్రీదేవి గారు. సార్ పేరు? నాగరాజు గారు. నాగరాజు గారు, మీరు చెప్పింది ఆల్రెడీ నా బుర్రలో నోట్ చేసుకున్నా. మీ ఒక్కరి ఇష్యూ కింద కాకుండా మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎంతమంది ఉన్నారో ఒక ఐడెంటిఫై చేసి వీలైతే కరెక్ట్గా నోటీసులో పెట్టి ఒక స్లాట్ అవుట్ తీసుకొని ఒక మెడికల్ సర్టిఫికేట్ ఏదైనా దానికి కావాల్సి వస్తే ఏం చేయాలో మిగిలిన డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకొని మొత్తం అందరికీ జరిగేలాగా మేము ఖచ్చితంగా చేస్తాం. చేయడమే కాదు, వచ్చి మళ్ళీ మీ ఇంటికి వచ్చి మళ్ళీ చెప్తాను. అమ్మ ఆ రోజు మీరు పలానా తారీఖు నాడు 1వ తారీఖు నాడు ఆగస్ట్ నెలలో ఈ ఇష్యూ వచ్చింది, మీరు చెప్పారు, మేము ఇలా చేసామని చెప్పి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ నేనే చెప్తాను. మీకు ప్రాబ్లం నీకు ఏం హ్యాండిక్యాప్? చిన్నప్పటి నుంచేనా? 2-3 సార్లు ఆపరేషన్ ఎంత ఇస్తున్నారు పెన్షన్ మరి? ఓకే. ఏం చదువుతున్నావు మరి ఇప్పుడు? ఏం డిగ్రీ? అందరూ ఇంటింటికి వచ్చేస్తున్నారా? ఏమైనా డబ్బులు అడుగుతున్నారా సిబ్బంది? అడుగుతలేదా? బిహేవియర్ బాగానే ఉందా మా వాళ్ళది, స్టాఫ్ది? బాగానే మాట్లాడుతున్నారా? ఏం పేరు? పేరు కూడా తెలియాలి, అప్పుడే ఇంటిమేషన్ ఉంటుంది. నిజం చెప్పాలి. మీరు కాదు, నా పబ్లిక్ చెప్పాలి, స్టాఫ్ కాదు చెప్పేది. వస్తున్నారండి. మీ డస్ట్బిన్లు ఎక్కడ ఉన్నాయండి? మీరు ఎక్కడ పెడతారు చెత్త మరి బయట? ఎన్ని గంటలకు వస్తారండి రోజు? 7:30-8కి వస్తారు. వచ్చి విజిల్ వేస్తారు? ఏమైనా ఏం చేస్తారు? వేస్తారా? మున్సిపాలిటీ నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా? చెత్త కలెక్షన్లో మాత్రం ప్లాస్టిక్ ఏమైనా వాడుతున్నారా మీరు? షాప్కి వెళ్ళినా ప్లాస్టిక్ మీరు వాడుకోండి. మరి ఈ ప్లాస్టిక్ ఉంది ఇక్కడ, ఏం వేస్ట్ అది? తీయండి అది, ఆ ప్లాస్టిక్ మన వాళ్ళు తీయండి. స్టాఫ్ అది ఉన్నారు, అందరూ విఐపీసే. వేరే ద స్టాఫ్ తీయ ప్లాస్టిక్ అది. నేనే చెత్త మోస్తున్నాను, పిల్లలు తీస్తారు అది. నా బండ్లో వేయి, నా సైకిల్లో వేయండి అది. పర్లేదా? దేవుడిది ఏం కాదు కదా? దేవుడిది అయితే మళ్ళీ ఇంకో వేరే విధంగా పెడతాం అందుకని. ఓకే. సో చెత్త అది, ప్లాస్టిక్ అది వాడద్దు. మనం కొంచెం ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కింద కొద్ది క్యాంపెయిన్ మొదలు పెట్టామన్నమాట. ఎప్పుడో జరగాలి. అసలు ఎవరు తప్పు ఎవరిదైనప్పటికీ ప్రొద్దుటూరులో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది శానిటేషన్. వర్షం వస్తే డ్రైన్ అంతా మురిగిపోద్ది. నేను డ్రైన్స్ చేస్తుంటే మా మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కువ మాకు వచ్చేది ప్లాస్టిక్ బాటిల్స్ వస్తున్నాయి, మనం తాగుతున్నాం, దానిలో వేసేస్తున్నాం. సో ఈరోజు బాగానే ఉంటుంది, రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే వీళ్ళంటే పిల్లల భవిష్యత్తు ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు కూడా ఆరోగ్యంగా మంచి సమాజంలో ఉండాలి కదండి. మనం తప్పు చేస్తే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు, ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యం పాడుతుందని తెలుసు, ప్లాస్టిక్ వల్ల ఎన్నో రకాల అనర్థాలు జరుగుతాయని తెలుసు. అయినా మనం ప్లాస్టిక్ మీద
మీరు షాప్ దగ్గరికి వెళ్తే ప్రతి పౌరుడు నేను చెప్తా ఉన్నా మీ అందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ షాపు వాళ్ళైనా ప్లాస్టిక్ వినియోగం వస్తే మీరు అక్కడే నిలదీయండి షాప్ వాళ్ళని, అనుమానం లేదు, దానిలో ఇబ్బంది లేదు. మేము షాప్ వాళ్ళు ఎవరైనా సరే ప్లాస్టిక్ ప్రతి షాప్కి మేము తిరుగుతాం, ప్లాస్టిక్ మేము తీసేస్తాం, త్వరలోనే ప్లాస్టిక్ ఇంప్లిమెంటేషన్ లేకుండా చూస్తాం. ప్రజలు కూడా, అధికారులు ఒకటే చేస్తే సరిపోదు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ రైతే ప్రొద్దుటూనే సక్సెస్ అవుతుంది. షాప్లో మీరు ఫస్ట్ మీ గుడ్డ బ్యాగ్ మీరు తీసుకెళ్ళండి, ప్లాస్టిక్ వాళ్ళు ఇస్తే మాత్రం తీసుకోవద్దు, సామాన్లు కూడా కొనకండి. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్లో సామాన్ ఇచ్చినప్పుడు కొనకుండా ఒక 2 రోజులు మనం యజ్ఞంగా 2 రోజులు మనం సామాజిక ధర్నా మనం చేసామంటే ప్రజలందరూ మేము ప్లాస్టిక్ బ్యాగ్స్లో మేము తీసుకెళ్ళాం కూరగాయలు, మా ప్లాస్టిక్ బ్యాగ్లో మాకు మీరు ఏమీ ఇవ్వద్దు, చేపలు చికెన్ ఇవ్వద్దు అని చెప్పి ప్రజలే ధర్నా చేశారనుకుంటే, ప్రజలే నిలదీశారనుకుంటే, ప్రజలే ప్రశ్నిస్తే వ్యాపారస్తులు ఆటోమేటిక్గా మారిపోతారు. అవునా కదా? వాళ్ళకి వ్యాపారాలు జరగాలి కదా. నేను అంటే అందరూ కూడా కదా, చాలా మంది మంచి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. నేను మీటింగ్లు పెట్టాను, చాలా మంది మాకు ప్రోత్సహించారు, సార్ మేము ప్లాస్టిక్ వాడమని చెప్పి. ఇంకా కొంచెం ముందు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మారుతారు. సరేనా? ఏం చదువుతుందా పాప? ఏం చదువుతుంది? వెరీ గుడ్, బాగా చదువుతుందా? ఏం పేరు తల్లి నీ పేరు? హారిక. ఏం చదువుతావు పెద్దయ్యి? ఏం చదువుతావు? పోలీస్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా? ఇంటి పేరు ఏం పేరు? వంకల హారిక, వంకలపాటి హారిక. వెరీ గుడ్, బాగా చదవాలి. ఓకే పాప, చదివించండి. చూడ ప్లాస్టిక్ ఇప్పుడు తీయడం కూడా కష్టమే కదా. మరి ముందుగానే మనం దానికి ఒక ప్లానింగ్ చేసుకొని చేయగలిగితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. అక్కడ మన శానిటరీ వర్కర్ని పంపించగలమా? కష్టమే కదా. ప్రతి అందరికీ నోటీసులు పంపించండి, మెసేజ్, ప్లాస్టిక్ ఎవరు కూడా వాడద్దు దయచేసి అని చెప్పి పబ్లిక్ అందరికీ నా పేరు మీద మొత్తం అందరికీ పంపించండి. ఇచ్చేసారా పెన్షన్ మీకు? ఇచ్చారా? ఇచ్చారా? ఆరోగ్యం బాగుందమ్మా? ఆరోగ్యం బాగుంది సార్. ఏం పేరు మీ పేరు? అచ్చమ్మ గారు. ఓకే, పిల్లలందరూ సెటిల్ అయిపోయారా? ఓకే, కౌన్సిలర్ గారు. ఓకే, అక్కడ మళ్ళీ ఈగలు రకరకాలు వస్తాయి కదా, మరి దాన్ని ఎలా చేస్తారు? ఏం చేయాలి మీరు చెప్పండి, నేను చెప్పకుండా ఏం చేస్తే బాగుంటుంది? అంతే కదా. మరి ఆ బ్లీచింగ్ బ్యాగ్ ఆ టీం ఉండాలి కదా మొత్తం. అక్కడ ఒక రోడ్స్ డ్రైన్స్ క్లీన్కి వచ్చినప్పుడు ఒక టీం ఉండాలి. ఒకలేమో డ్రైన్స్ క్లీన్ చేయాలి, ఒకలేమో క్లీన్ చేసినంతా కూడా కలెక్ట్ చేయాలి, దాని వెనకాల బ్లీచింగ్ కొట్టాలి. అప్పుడే కదా ఇబ్బంది ఉండదు. అది చేయండి, అది అర్థమైందా? ఏదో చేసామో వెళ్ళామని కాదు, చేస్తే పర్ఫెక్ట్గా రావాలి. పంపించండి బ్లీచింగ్. ఇది ఏం పేరు? ఒక సంవత్సరం అప్పుడు ట్రైనింగ్ అన్ని చేసినారు. ఆ కాలం నేనే అప్పుడు కట్టించింది. మీరు లెక్కలు ఇచ్చిన మచ్చ నేను ఎందుకు టైం తీసుకున్నాను తెలుసా? మీ బ్లీచింగ్ కొడతారని. నేను ఇక్కడ ఇవ్వడానికి కారణం 4-5 రకాల అర్థాలు ఉంటాయి. నేను ఇది చూసే వెళ్తాను. నేను మేడం గారిని ఇక్కడ ఎందుకు పెట్టాను? అది టైం గ్యాప్లో మీరు ఇది అడ్జస్ట్మెంట్ చేయాలి, నేను చూసే వెళ్తాను. అది చూసుకోండి, ముందు మీ దృష్టి పెట్టండి. జ్యోతి నగర్ ఏంటండి మేడం అడిగేది ఏంటి? వెనకాల డ్రైన్ చేయించారమ్మా, మీరు రాసుకున్నది మీకు చేసి మళ్ళీ మీకు ఇంటికి వచ్చి చెప్తారు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు,
తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.